అమరావతి, పోలవరం 2014, 19లో ఈ రెండిటి మీదనే సుదీర్ఘమైన కాన్సంట్రేట్ చేసింది ప్రభుత్వం. సంక్షేమ పథకాలు ఇయన్నీ కూడా పట్టించుకోలేదు. ఇస్తానన్నటువంటి రుణమాఫీ, లేకపోతే గనక సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఇట్లాంటివి ఏం పట్టించుకోలేదు. ఆ ఇంపాక్ట్ ఆ తర్వాత ప్రభుత్వం దిగడానికి కారణమైంది. దాంతోపాటు అమరావతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే కంటే ఓ 4 బిల్డింగుల మధ్యలో కడతం బియ్యం చేసి ఆగిపోయినటువంటి సెక్రటేరియట్, హైకోర్టు ఇవేమో పక్కా బిల్డింగులు కట్టినా అబ్బెబ్బే అవన్నీ తాత్కాలికం అని చెప్పడం వల్ల దాని ఇంపార్టెన్స్ పోయింది. పోలవరం వచ్చేటప్పటికి వారం వారం సోమవారం పోలవరం అంటూ బస్సులేసుకు తీసుకెళ్ళినా అందులో పూర్తి కాకపోవడం అన్నటువంటిది కూడా నడిచింది. ఆ రెండిటి మైనస్ జగన్కి అధికారంలోకి తీసుకొచ్చినట్టే. జగన్ ఏమో 3 రాజధానుల పేరుతో అమరావతి వదిలేస్తే, పోలవరానికి సంబంధించి అంతకుముందు ఏదైతే కాపర్ డ్యామ్ కొట్టుకుపోవడం ఆ వ్యవహారాలన్నిటి మూలంగా ఫైనల్గా పోలవరం ఎక్కడదక్కడే అన్నట్టయింది. అది పూర్తి చేసేటటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వపు లెక్కలు వాళ్ళేమో 41.5కి డబ్బులు ఇస్తానంటాం, ఈయనేమో 45.5కి డబ్బులు ఇవ్వమంటాం. 55,000 అంతకుముందు అంత డబ్బులు ఎందుకని అడిగినోడు ఈయన 55,000 కోట్లు ఇవ్వమని చెప్పి 800 కోట్లు డిస్కౌంట్ ఇచ్చి ముందుకెళ్ళడం, ఇట్లాగా పీఠముడి అట్లాగే బిగిసిపోయి ఎటు కాకుండా నడిచిపోయినటువంటి పరిస్థితి. అది జగన్కి మైనస్ అయింది, బాబుకి అధికారమైంది. ఇప్పుడు అమరావతి చూస్తే అప్పటి నవనగరాలు పక్కకి వెళ్ళిపోయినాయి. అట్లాగే డెవలప్మెంటల్ యాక్టివిటీ చూస్తే ఏదో కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ 3 ఏళ్లలో పూర్తి చేస్తూ ఉంటారు. ఏంటంటే ఈ సెక్రటేరియట్ భవనము, హైకోర్టు భవనము ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో ఆ 3 పూర్తి చేసి, దాంతోపాటుగా ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అని తర్వాత నేను చెప్తున్నారు కదా ఇట్లాంటిది. అంటే అప్పుడు చెప్పినటువంటి ఆ గ్రాఫిక్లు ఆచరణ అయితే ఈ 5 ఏళ్లలో కూడా సాధ్యం కాదు. మరి ఆ మాత్రం వచ్చినాయని సంతృప్తి పడతారా లేకపోతే ఏంటనేది ఒక ప్రశ్న. పోలవరంది ఇప్పుడు ఈనాడే రాసుకొచ్చింది. డబ్బులు వాళ్ళు ఇచ్చినా కూడా ఏమవుతున్నాయో తెలియదు. గ్రౌండ్లో ఎవరైతే నిర్వాసితులకి ఇవ్వట్లేదు. అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అవుతుంది. దాంతో ఈ 6 నెలలు కూడా డబ్బులుండి వృధా అవుతున్నటువంటి పరిస్థితి అన్నట్టు. మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ రెండు కూడా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. మేబీ ఈ రెండింటిని ఇట్లా పెండింగ్లో పెడితే ఎండింగ్కి తీసుకొచ్చామని పెండింగ్లో పెట్టి ఆ పైన రేపు పొద్దున జగన్ అధికారంలోకి వస్తే అదంతా పోతుంది అన్నటువంటి భయపెట్టడానికి అన్నటువంటిది అయితే కనుక అది ఎదురు దెబ్బతీస్తుందేమో ఆలోచించుకోవాల్సింది.